హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమోటెక్ వైజాగ్. ఈరోజు మనం మొబైల్ కంట్రోల్ రోబోట్ కార్ నుంచి చేస్తున్నాం. మొబైల్ ఫోన్ యూస్ చేసి ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ అండ్ సర్కిల్ కూడా మనం చేయొచ్చు. సో దీనికోసం మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే ఏఎఫ్ మోటార్ షీల్డ్, బిఓ మోటార్స్ అండ్ వీల్స్ అండ్ బ్లూటూత్ మాడ్యూల్ అండ్ ఫైనల్లీ ఆర్డినో యూనో, సో కనెక్టింగ్ వైస్ కూడా. సో వీటిని మనం యూస్ చేసి మనం ఒక మొబైల్ కంట్రోల్ రోబోట్ కార్ని డిజైన్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇనిషియల్గా మనం బిఓ మోటార్స్ని ఒక గ్లూ గన్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నాం. సో స్టిక్ అయిపోయిన బిఓ మోటార్స్కి మనం వీల్స్ని కనెక్ట్ చేస్తున్నాం. ఆర్డినోతో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఆర్డినోలో ప్రోగ్రామింగ్ చేయాలంటే యూ మస్ట్ నీడ్ దిస్ ఆర్డినో ఐడి టూల్. సో మనం ఆర్డినో ఐడి టూల్ని యూస్ చేస్తున్నాము. సో ఓపెన్ చేసి దిస్ ఈజ్ అవర్ కోడ్. సో నేను సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ కోడ్ రెండు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ కోడ్. ఈ కోడ్ని ఒకసారి వెరిఫై చేసుకొని మనం అప్లోడ్ చేయాలి. సో వెరిఫికేషన్ చేయాలంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి వెరిఫికేషన్ అవుతుంది. సో ఈ వెరిఫికేషన్లో ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చాయనుకోండి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో వన్స్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ అయినప్పుడు ఏం చేయాలి, లైబ్రరీ మేనేజర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అంతా అయిన తర్వాత ఆర్డినో యూనో పోర్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసేస్తాం బోర్డులో. అండ్ వన్స్ సాఫ్ట్వేర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, వన్స్ అప్లోడ్ అంతా కరెక్ట్గా అయిపోయిన తర్వాత, సో దిస్ ఈజ్ అవర్ హార్డ్వేర్ పార్ట్. సో ఇక్కడ మనకి ఏఎఫ్ మోటార్ షీల్డ్ని ఆర్డినో యూనో మీద డిప్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్మిటర్ పిన్ అండ్ రిసీవర్ పిన్ 0 and 1. దిస్ ఈజ్ అవర్ మోటార్ పిన్స్, మోటార్ అవుట్పుట్స్ అనమాట. సో మోటార్ 1, 2, 3, 4 అండ్ దిస్ ఈజ్ మోటార్ ఇన్పుట్ వోల్టేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి 5 volts అండ్ గ్రౌండ్ పిన్స్. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్లూటూత్ మాడ్యూల్. బ్లూటూత్ మాడ్యూల్ని పిన్స్తో కనెక్ట్ చేస్తాం. ఎలా, పిన్ బ్లూటూత్ మాడ్యూల్లో రిసీవర్ పిన్కి అండ్ బ్లూటూత్ మాడ్యూల్లోని ట్రాన్స్మిటర్ పిన్ని రిసీవర్ పిన్తో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను 2 బ్యాటరీస్ యూస్ చేస్తున్నాను. సో ఆ 2 బ్యాటరీస్ యూస్ చేయడం వల్ల మనకి 9 volts అవుట్పుట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ బిఓ మోటార్స్ని మనం ఏఎఫ్ మోటార్ షీల్డ్కి కనెక్ట్ చేస్తున్నాము. మోటార్ 1, 2, 3, 4. సో బ్యాటరీస్ నుంచి వచ్చిన వోల్టేజ్ అంతా కూడా నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా మనకి ఈ సర్క్యూట్ హార్డ్వేర్ పార్ట్ అంతా కూడా ఫినిష్ అయింది. నౌ యూ కెన్ సీ అవర్ ఫైనల్ రిజల్ట్. This is our final result, guys. If you have any doubts on this or any projects, you can directly message to my email. Thank you, guys.